ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ ఆ పరమశివుణ్ణి, పరమాత్మని అనుభవం చేసుకోండి. నక్షత్ర మండలం పైన బంగారు రంగుతో కలకల్లాడుతున్న ఆ పరంధామంలో ఉన్న ఆ శివ పరమాత్మ నుండి మన ఆత్మకి ప్రవాహంలా ఒక దివ్య అలౌకిక దైవశక్తి ఆత్మలో ప్రవేశిస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఏ విధంగా అయితే సెల్ ఫోన్ ఛార్జర్ పెట్టినప్పుడు హై వోల్టేజ్లో ఉన్న కరెంటు బ్యాటరీకి లో వోల్టేజ్లో ఛార్జింగ్ అవి సెల్ ఫోన్ పనిచేస్తున్నట్టు ఉంచుతుంది కదా. అదేవిధంగా బాబా ఒక వాణిలో చెప్పారు, సర్వ సంబంధాలతో ఒక్క సెకండు నన్ను జ్ఞాపకం చేస్తే రోజంతా కూడా శక్తి ఉంటుంది అన్నారు బాబా. సర్వ సంబంధాలు అంటే నడుస్తూ తిరుగుతూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ ఒకసారి తల్లిగా, తండ్రిగా, సద్గురువుగా. ఎందుకంటే ఈరోజు బాబాను తెలుసుకున్న ప్రతి ఒక్క ఆత్మ చాలా అదృష్టమైన ఆత్మ. మరియు కల్పకల్పం కూడా, ఈ ఒక్క కల్పమే కాదు, ప్రతి కల్పం కూడా ఫిక్స్ అయిపోయిన అదృష్టం. అది ఫిక్స్ అయిపోయిన డ్రామా వేరే సంగతి, కానీ మన అదృష్టము ఫిక్స్ అయిపోయింది. ఆ నష మిమ్మల్ని సర్వస్య త్యాగిగా వైరాగ్య వృత్తిలో తీసుకెళ్ళిపోతుంది. నీకు నువ్వు అనుభవం చేసుకోవాలి. ఏమని? కల్పకల్పం కూడా నాకు ఈ అదృష్టం బాబా ఇచ్చారు అని. నీ అదృష్టం యొక్క అనుభూతి ఆత్మలో శక్తి నిండుతుంది. శరీరంలో కూడా ఆరోగ్యం లభిస్తుంది. ఈ విధంగా సాయంత్రం 7 to 7:30 అనుభూతి చేసుకోండి. నక్షత్ర మండలం పైన బంగారు రంగుతో కలకల్లాడుతున్న ఆ పరంధామంలో సృష్టికర్త, జ్ఞాన సాగరుడు, పరమ పవిత్రుడు, కర్మల గుహ్య గతి జ్ఞాత, ఆయన మన సర్వాత్మలకి తండ్రి అయిన ఆ శివ పరమాత్మ నుండి, ఆ జ్యోతి స్వరూపం నుండి, జనన మరణ చక్రాలకు అతీతమైన ఆ భగవంతుడి నుండి మన ఆత్మకి ఒక దివ్య అలౌకిక శివుని యొక్క శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి.
ఆ శక్తి ప్రతి శరీరంలో ప్రతి అవయవానికి, ప్రతి అణువుకి వెళ్తున్నట్లు, ప్రవహిస్తున్నట్లు, ఆరోగ్యం ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఎందుకంటే బ్రహ్మ ఇటువంటి యోగం చేసుకున్నారు కాబట్టి ఆయన అంతిమ శరీరం వదిలేటప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. ఆదిలో ఒక్కసారి వెళ్ళారంతే ఆయన ఖాతా. తర్వాత ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్న మానవులకి మాధవుడిగా చేసే డాక్టర్ల దగ్గరికి కూడా వెళ్ళలేదు, హాస్పిటల్లో ఉండలేదు. మొట్టమొదటి ఎప్పుడో ఉన్నారు. తర్వాత ఆ ఖాతా, ఆ అనుభవం చేసుకునే కర్మ కూడా ఆయనకు లేకుండా పోయింది. కాబట్టి ఎవరికి వారు చేసుకున్న కర్మలను భస్మం చేసుకునే ఔషధము యోగం. అనేక జన్మల నుండి చేసుకున్న మహా పాపం, అల్పకాలిక రసాలిచ్చే పాపం ఈ యోగ శక్తి చేత భస్మం అయిపోతుంది. శరీరంలో రోగం ఉంటుంది, డాక్టర్ ఔషధం ఇస్తారు. ఔషధం పని ఏంటి? రోగాన్ని విముక్తి చేయటం. అంతే కదా. డాక్టరు ఎందుకున్నారు? ఔషధాన్ని సెలెక్ట్ చేసి ఇవ్వటానికి. ఔషధం బాటిల్లో ఉన్నప్పుడు ఏమీ చేయదు. శరీరంలోకి వెళ్ళినప్పుడు రోగాన్ని తరిమి కొట్టి బయటికి పంపేసి సమాప్తి చేసేస్తుంది. అదేవిధంగా నక్షత్ర మండలం పైన ఉన్న ఆ జ్యోతి స్వరూపుడి నుండి ప్రతి ఒక్కరూ సాయంత్రం 7 నుంచి 7:30 వరకు ఎవరైతే అరగంట అంటే సింపుల్గా అయిపోద్ది ఈ యోగం చేసుకుంటూ ఉంటారో చక్కగా ఒక రూమ్లోకి వెళ్ళిపోండి, ప్రశాంతంగా యోగం చేసుకోండి. ఆ యోగమే నువ్వు శరీరం వదిలే వరకు శరీరానికి ఆరోగ్యము, మనసుకి ఆనందము. 1 సెకండ్ 1 సంవత్సరానికి ఫలితం ఇస్తుందన్నారు బాబా. ఆ ఫలితం ఇచ్చేవాడితో అనుసంధానం చేసే శక్తి నీకు తప్పకుండా లభిస్తుంది, అనుభవం కూడా అవుతుంది. ఇటువంటి యోగం చేసుకోవటానికి నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నీ ఇల్లు శివాలయం చేసుకో, నీ ఇల్లు బాబా ఏం చెప్పారు, యజ్ఞకుండంగా చేసుకో. ఇటువంటి యోగము మళ్ళీ ఒక్కరోజు వెళ్ళిపోయిందంటే 5,000 సంవత్సరాల వరకు నీకు లభించదు. ఆ రోజు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయినట్టు నీకు తప్పకుండా పశ్చాత్తాపడతావు. కాబట్టి యోగం చేసుకో చేసుకో చేసుకో. యోగము అనేక దుఃఖాలని, అనేక సమస్యలను, మా యొక్క బహురూపాన్ని కూడా సమాప్తి చేస్తుంది. సాయంత్రం 7 గంటల నుండి 7:30 వరకు నీ ఇంట్లో యోగం చేసుకోలేవా? సూర్యకిరణాలు ప్రతి ఇంటి మీద పడుతున్నట్టు పరంధామంలో ఉన్న భగవంతుడు నీకు శక్తి ఇవ్వరా? బ్రహ్మబాబా
ఇప్పుడు మనం సెంటర్కి వెళ్తాం, వెళ్ళండి, తప్పులేదు. కానీ మీరు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు తల్లిదండ్రులను వదిలేసి స్వయం కాళ్ళ మీద నిలబడి ఎలా అయితే మనం అన్ని కార్యక్రమాలు, యోగం, అన్ని కార్యక్రమాలు, బిజినెస్ ఏంటి అన్నీ చేసుకుంటాం. ఒక బ్రహ్మబాబా బ్రుకిట్లో మనం చూస్తూ యోగం చేసుకుంటే బాబా ఒక వాణిలో ఏం చెప్పారో తెలుసా? వాణి చదువుకోండి. బ్రహ్మ బ్రుకిట్లో నువ్వు నన్ను చూడాలంటే, అంటే శివబాబాని అనుభవం చేసుకోవాలన్నా, చూడాలన్నా, ఒక విధమైన అలౌకిక శక్తి నీకు అనుభవం అవ్వాలన్నా, నువ్వు పరిస్థాగా లేకుండా నువ్వేమీ చేయలేవని చెప్పారు. మయాన్ని ఆయన ఇంటికి మనకి ఆదిలో బ్రహ్మబాబాకి ఎవరైనా ఉన్నారా? ఆధారం లేని బ్రహ్మకి పరమాత్మ ఒక్కడే ఆధారం ఉన్నప్పుడు నెంబర్ 1 కృష్ణుడు అవ్వారు. కల్పం కూడా ఆ భాగ్యాన్ని, ఆ స్థితిని చెరిపే ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మీరు ఆలోచించండి, బ్రహ్మబాబాకి ఏ చిత్రమైన ఆధారం ఉందా? జ్యోతి స్వరూపం చిత్రం తప్ప పరంధామలో అక్కడికి వెళ్ళి బాబా నుండి శక్తి తీసుకోవాలి, లేకపోతే ఇక్కడికి రప్పించుకోవాలనే చిత్రం తప్ప ఇంకేమైనా చిత్రం ఉందా? ఉందా? లేదు కదా. అంచేత వాణిలో మనం చేసే ఇంటర్ప్రిటేషన్స్ అంటారు. ఎవరికో మహారథిగా పరిగణింపబడుతున్న ఆత్మకి ఈ విధంగా మాయ వస్తుంది. బ్రహ్మ ఫోటో పెట్టాలి, బ్రహ్మ బ్రుకుట్లో శివబాబాను ఆహ్వానించాలి. ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు ఇది. అప్పుడు చెప్పారు బాబా, నువ్వు పరిస్థితి స్థితిలో ఉంటే బ్రహ్మ బ్రుకుట్లో అవనే, పరంధామంలో అవనే, నీ ఇంట్లో అవనే, ఎవరి బ్రుకుట్లో అయినా బాబాను చూడగలుగుతావు, లేదా అనుభవం చేసుకోగలుగుతావు. బ్రహ్మకి ఎవరు ఆధారం ఉన్నారు? 33 సంవత్సరాలు, 36, 46, 56, 66, 33 సంవత్సరాలు ఏ ఆధారంగా లేకుండా నక్షత్ర మండలం పైన ఉన్న భగవంతుణ్ణి అనుభవం చేసుకున్న ఆ బ్రహ్మ వండర్ఫుల్, వండర్ఫుల్. మన ఇద్దరి మధ్యాన్ని, సూర్యుడికి భూమికి మధ్యలో దట్టమైన మేఘం వచ్చినప్పుడు సూర్యకాంతిని తగ్గించేస్తుంది. మేఘాలు బాగా ఎక్కువై చల్లగాలి తగిలినప్పుడు వర్షం కురిసేస్తుంది, సూర్యకాంతిని తగ్గించేస్తుంది. అదేవిధంగా మనకు డైరెక్ట్ బాబా నుండి తీసుకోవటం ఇప్పటి నుంచి మీరు తప్పకుండా అలవాటు చేసుకోండి, అనుభవం చేసుకోండి. పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఆ పరిస్థితులు మారకపోకుండా ముందే నువ్వు వన్ బాబా, నన్ అదర్స్, ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు నాకు. ఏది మన లౌకికం లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, అందరూ నీ వెంటే ఉంటారు, నీ ఇంట్లోనే ఉంటారు, కానీ నీ మనసులో ఉండరు. ఎప్పుడు నువ్వు 21 రోజులు ఎలా చేయి, ముందు 7 అవగానే రూమ్లోకి వెళ్ళిపో. మేము ఇక్కడ తాడేపల్లిగూడెంలో సాయంత్రం అయ్యేటప్పటికి కారులో వెళ్ళి 4 చోట్ల దిగి 4 గీతా పాఠశాలలు పెట్టడానికి కోర్సు అది చెప్పి 1 నెలలో గీతా పాఠశాల పెట్టేసేవాళ్ళం. ఎవరొకరు చదువుకునేవారు వాళ్ళు. ఒకసారి నేను శ్రీశైలంలో బట్టి ఉంటే ఆ అక్కయ్య దగ్గరికి వెళ్ళి అది రమ్మని చెప్పడానికి వెళ్ళాను. ఎవరు లేరు అక్కడ, సెంటర్ కూడా నిలబడలేదు. ఒక అక్కయ్య ఎక్కువగా జ్ఞానం వినేవారు. ఆ అక్కయ్య దగ్గరికి వెళ్ళి అందరికి చెప్పమ్మా ఇలాగ ఇంకా భక్తి మార్గంలో ఉంటారు కదా అంటే, ఆ అక్కయ్య నేను 7:15 7-5 నిమిషాలకు వెళ్ళాను. బాగా గుర్తుంది. యోగం చేసుకుంటున్నారు బాబు,
ఆవిడ 7:30 దాటే వరకు బయటికి రాదు, మీరు ఎవరో మాకు తెలీదు అని చెప్పారు. మనసును శివునితో జోడించు చక్కగా మనసుకు నేనే ఆశ్చర్యపోయాను. ఈ ఒక్క ఆత్మ గురించి ఈ ఊర్లో జ్ఞానం చెప్పేవారు. తండ్రి తండ్రి వా వా. అప్పుడు ఆవిడ బయటకు వచ్చారు. నేను తీసుకొస్తాను అన్నయ్య, నాకు ఈ పాయింట్ నచ్చి నేను ప్రతిరోజు 7 అవగానే ఒక రూమ్లోకి వెళ్ళిపోయి చక్కగా తలుపు దగ్గర జారేసుకుని ఆ అలౌకిక పారలౌకిక అద్భుతమైన అవినాశి తండ్రి రాక రాక వచ్చిన తండ్రిని అనుభవం చేసుకుంటాను అన్నయ్య అన్నారు. ఒకసారి మీరు కూడా అనుభవం చేసుకోండి, అలాగా అనుభవం చేసుకోండి. ఇప్పుడు ఈ ఒక్క సూత్రము పగలు 12 గంటల్లో ఏ కర్మ నువ్వు చేసినా ఈ ఒక్క సూత్రం మనస్ఫూర్తిగా నువ్వు పాటిస్తే నువ్వు తప్పకుండా సూక్ష్మత నివాసిగానే ఉంటావు. సాకార లోకంలో ఉన్నా కానీ సూక్ష్మత నివాసిగా ఉంటావు. కాబట్టి మయాని డ్రామా అనేక అధికారి ఆత్మల ద్వారా డ్రామా చాలా మలుపులు తిరిగింది. ఇందులో ఇంప్లిమెంటేషన్స్ చాలా ఉన్నాయి. ఆ ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా తొలగించి ఒక్క తండ్రితో, ఆ అమాయక తండ్రితో, అవినాశి తండ్రితో, అద్భుతమైన తండ్రితో, రాక వచ్చిన తండ్రితో అనుభవం చేసుకో. ప్రతి ఒక్కరూ ఉద్యోగానికి 10 గంటలకు అటెండ్ అయిపోతారు, భోజనానికి 1 గంటకు అటెండ్ అయిపోతారు, మళ్ళీ 1 గంట పోయాక 2 గంటలకి డ్యూటీకి అటెండ్ అయిపోతారు. ఈ తండ్రితో అటెండ్ అవ్వలేమా మనం? యావత్ ప్రపంచంలో ఈ బాబా పిల్లలు సెంటర్కి వెళ్ళినా లేదు, ఇంట్లో ఉన్నా కానీ ఎప్పుడు కూడా గుర్తించుకోండి, ఈ రోజు నుంచి వయాబ్రహ్మ తీసేయండి. ప్లీజ్ దయించి తీసేయండి. బ్రహ్మబాబాకి గౌరవం ఇవ్వటం అంటే ఏంటంటే, బ్రహ్మబాబాకి ఫాలో అవటం అంటే ఏంటంటే, ఆయన చేసిన కర్మ నువ్వు చేయాలి. ఆయనకి హాస్పిటల్ ఖాతా లేదు, లాస్ట్ శరీరం వదిలేటప్పుడు హాస్పిటల్ ఖాతా లేదు. హాస్పిటల్ ఖాతా జ్ఞాని ఆత్మకి చాలా బాధ కలిగిస్తుంది నిజానికి మాట్లాడాలంటే. ఈ ఖాతాలన్నీ కూడా ఈ అర్ధగంట యోగంలో సర్వ సంబంధాల యోగంలో భస్మం అయిపోతాయి. నీ దగ్గరికి రోగం కానీ ఏది నీ దగ్గరికి రాదు, దూరం నుంచే మూర్ఛితమైపోద్ది. వెరీ సింపుల్ యోగం ఇది. కానీ ఆ యోగం కుదరాలంటే ఒక్కటి మాత్రం మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, నడుస్తున్నా, తిరుగుతున్నా, కార్య వ్యవహారాలు చేసుకుంటున్నా, భోజనం చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా మధ్యలో బాబా ఎక్కడున్నావు బాబా,
ఏ లోకంలో ఏం చేస్తున్నావు బాబా? థ్యాంక్ యూ బాబా. ఇలాగా మధ్య మధ్యలో ఈ స్మృతి నీ ఆత్మని ఛార్జింగ్ చేసేస్తూ ఉంటుంది, భగవంతుడి శక్తితో ఛార్జింగ్ చేస్తూ ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఈరోజు బాబా నా చేత ఏం చేయిస్తున్నారు అంటే, బ్రహ్మ బాబాకి మనందరికీ పెద్దన్నగా గౌరవం ఇవ్వండి, కానీ తండ్రిగా గౌరవం శివబాబాకి ఇవ్వండి. కాబట్టి వయ అనేది కట్ చేసేసుకోండి. ఎందుకంటే ఈ వయ అనేది అనేక మతాలని, ఆధారమూర్తులైన మనం, ఉద్ధారమూర్తులైన మనం, పూర్వీకులైన మనం, ఇతర ధర్మాలకు కూడా ఆధారం మనం అయిపోతాం. ఆ ధర్మాల స్థాపన చేయడానికి కూడా మనం అయిపోతాం. అది అబ్సల్యూట్లీ ఒక వాణిలో చెప్పాడు. ఏమనంటే, శ్రీమతంలో కనుక మన్మతం కలిపేవు అంటే అది వేరే మత చక్రంలోకి వెళ్ళిపోతావు నువ్వు అని చెప్పారు. వాణి 72 బుక్లో ఉంటుంది, చూసుకోండి. 69-72 బుక్లో ఉంటుంది. బుద్ధి యొక్క అభిమానము నిన్ను వేరే మత చక్రంలోకి తీసుకెళ్ళిపోద్ది అన్నారు బాబు. అంటే ద్వాపరయుగం నుంచి నువ్వు వేరే మతంలోకి ఆటోమేటిక్ వెళ్ళిపోతావు, నో డౌట్ ఎట్ ఆల్. ఇక్కడ కూడా చాలా జన్మలు కట్ అయిపోతాయి నీకు. ఎప్పుడు బుద్ధి యొక్క అభిమానము, బుద్ధి యొక్క అభిమానము, బుద్ధి యొక్క అభిమానం అని చెప్పారు బాబా. బుద్ధి యొక్క అభిమానం అంటే నీ బుద్ధి చెప్పినప్పుడు నీ బుద్ధి చెప్పినట్టు నువ్వు నడవటం. బాబా చెప్పినట్టు నువ్వు నడవపోవటం బుద్ధి యొక్క అభిమానం. చిన్న ఉదాహరణ నీకు చెప్తాను నేను. హైదరాబాద్లో మనం నెలకోసారి వెళ్ళి వాళ్ళు అక్కడ బట్టి కండక్ట్ చేసేవారు బాబా. ఒక సిస్టర్ నన్ను ఆహ్వానం చేశారు, అన్నయ్య సెంటర్కి రండి అన్నయ్య అని. బ్రహ్మకుమార్స్ ఆహ్వానం చేస్తేనే నాకు ఎంతో ఆనందం. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఎంతోమందిని తయారు చేసుకున్నారు. కానీ ఆ తయారు చేసుకోవటంలో విద్యార్థులను తయారు చేసుకున్నారు, కానీ వాళ్ళని శక్తి అనేది వాణి ద్వారా నింపలేకపోతున్నారు అనేది నాకు చాలా పెద్ద సమస్య. అది ఏం చేద్దంటే అవ్యక్తవాణిలు చదవాలి అక్కడ లేదు. ఇప్పుడు అవ్యక్తవాణిలు చదివేటువంటి స్టేజ్కి బాబా తీసుకొచ్చారు అందరినీ. అక్కయ్య చక్కగా క్లాస్ ఇచ్చారు. సుమారుగా ఒక 80 మంది వచ్చి ఉంటారు. భోజనం అరేంజ్ చేశారు. అక్కయ్య సన్మానం చేయటానికి ఒక శాలువ తెప్పించారు. నాకు తెలియదు ఈ విషయం, నేను క్లాస్ చేస్తున్నాను బాబా స్మృతిలో. అన్నయ్య ఒకసారి నుంచుంటారా, ఇది కూర్చుంటారా, లేకపోతే ఈ పక్క కుర్చీలో కూర్చుంటారా, మీకు శాలువ కప్పాలి అన్నారు ఆవిడ. అమ్మా, బాబాతోటి సంకల్పం చేశాను, బ్రహ్మబాబాకి సన్మానం చేస్తానని. ఆయన దగ్గరికి ఎవరో బయట వాళ్ళు వచ్చి ముగ్ధులై బాబాకి మనస్ఫూర్తిగా సన్మానం చేయాలని బయట వాళ్ళు అడిగారు. బ్రహ్మబాబాకి తెలియక ఒప్పుకున్నారు. అప్పుడు శివబాబా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరి శరీరంలోకి వచ్చి సన్మానం చేయించుకోకూడదు అని చెప్పారు. నేను అడిగాను, ఎందుకు సన్మానం చేయించుకోకూడదు బాబా అంటే, సూక్ష్మంగా అహంకారం వచ్చినప్పుడు కష్టపడి సంపాదించుకున్న సంపాదన అంతా కూడా సమాప్తం అయిపోతుందని చెప్పారు బాబా. అది నరాలలో, ప్రతి రక్తపు బొట్టులో, శరీరం తయారయ్యే ప్రతి అవయవంలో నాకు జీర్ణించిపోయి ఉంది ఆ మాట. ఆ బాటగా నడిచేసాను నేను. ఎలాగ బాబా
ఒక 80 మంది ఉంటారు. అక్క ఎందుకో పిలిచారు, అసలు బ్రహ్మకుమారిస్ నన్ను పిలవరు, ఉం? ఇదేదో మొత్తం ఇతను బ్రహ్మ ఫోటో పెట్టరు, అలా రకరకాలుగా అంటారు కదా. ఈ అక్కి మరి పిలిచారు కదా, ఏం బాధపడతారో సన్మానం చేయించుకోకపోతే అంటే అప్పుడు బాబా అన్నారు, ఎంత గొప్ప అద్భుతమైన ఆన్సరు, పరిధి లేని పరమాత్మ నాకు ఆన్సర్ ఇచ్చేసారు. ఏమని చెప్పినా ఒకసారి మీరు ఆలోచించండి, ఏం చెప్తారు. బాబా ఇక్కడ అక్కని బాధ పెట్టకూడదు, ఇక్కడ నువ్వు చెప్పింది నేను పాటించాలి, ఆవిడ డిసప్పాయింట్ అవుతారు, ఏదో అవమానంగా తీసుకుంటారు అని అలాగే ఉండమ్మా, యోగం చేసుకుంటానని ఆ బాబాని అడిగితే బాబా అన్నారు, తండ్రి ఉండగా కొడుకు సన్మానం చేయించుకోకూడదు అని చెప్పారు బాబా. ఒకే స్టేజ్ మీద తండ్రిని పిలిచారు, కొడుకుని కూడా పిలిచారు, ఏదో పెద్ద గొప్ప ఉపన్యాసం స్టేజ్ అనుకోండి అది. అప్పుడు తండ్రి మానేసి కొడుకు సన్మానం చేస్తే ఎంత తప్పో. తండ్రి ఉండగా, తండ్రి లేకుండా కొడుకుని ఒక్కనే పిలిచి సన్మానం చేశారు అనుకోండి, అది వేరే సంగతి. మన తండ్రి మన వెంట ఉంటున్నాడు, ప్రతి సెంటర్లోనే ఉంటున్నాడు, ప్రతి భక్తి మార్గంలో చెప్తారు అణువణువులో కూడా భగవంతుడు ఉంటారండి. అణువణువులో భగవంతుడు ఉండడు, అణువణువు భగవంతుడి శక్తి తయారు చేసింది కాబట్టి ఆ శక్తిని పూజ చేసి అణువణువు అని చెప్తారు. ఓకే, అలాగా సన్మానం చేయించుకోకపోతే, ఎప్పుడైతే తండ్రి ఉండగా మనం చేయించుకోకూడదని బ్యాడ్జి తీశాను నేను. శివపరమాత్మ అనే బ్యాడ్జి ఉంటుంది నాకు ఇప్పుడు. బాబా ఒక వాణిలో చెప్పారు, ఆ బ్యాడ్జి చూసి కూడా ఒక్కసారి చదువుకున్నా కూడా వాళ్ళు స్వర్గం వస్తారు, శివపరమాత్మ అని చదువుకున్నా స్వర్గం వస్తారని వాణిలో డిక్లరేషన్ ఉంది. ఆ బ్యాడ్జీ తీసి అక్కడ పెట్టి, ఆ బ్యాడ్జీకి షాలు కప్పమ్మ అని చెప్తే అందరూ తప్పట్లు కొట్టేశారు. కానీ ఆ విషయం ఇంకా ఉంది, కంటిన్యూషన్ రేపు చెప్తాను, బాబా జ్ఞాపకం చేస్తారు. చాలామంది విని ఉంటారు కానీ కొత్త వాళ్ళు వింటున్నారు కాబట్టి చెప్తున్నాను. అప్పుడు బ్రహ్మభోజనం అరేంజ్ చేశారు. నాకు అందరిలో భోజనం చేయాలనిపించదు కానీ ఒక రూమ్లో పిలిచి భోజనం పెట్టారు. బ్రహ్మభోజనం అంటే స్థూలమైన భోజనం బ్రహ్మభోజనం. స్మృతి భోజనం ఏమో శివబాబా భోజనం. అది శివబాబా భోజనం చేస్తారా? భోజనం చేయరు. కాబట్టి ఈ సూక్ష్మ రహస్యాలు ఇంకా డ్రామా ఎన్నాళ్ళలో ఉండదో. ఈరోజు నేను ఈ యోగ క్రాచ్ చేసే ముందు ఒక చూసిన 600 కిలోమీటర్లు ఎంతో అమెరికా మొత్తం చాలా మట్టికి నాశనం అయిపోతుందని వాళ్ళు ఒకటి ఉంటే కొంచెం 10 చెప్పినా కానీ కరెక్టే, అది నాశనం అయిపోతుందని. అప్పుడు నేను అడిగాను, బాబా మన సినిమా కూడా లేట్ అవుతుంది, కొంచెం చక్కగా దిద్దుకుంటుందో, రంగరించుకుంటుందో, చాలా మంచిగా వెళ్తుందో, ఏంటి బాబా ఇది అంటే, బాబా ఏం చెప్పారు అంటే, అందరికీ చెప్పు, నువ్వు ముందు ప్రజలు దేని ఆధారంగా నన్ను మర్చిపోయారో ఆ ఆధారాలు తీసేస్తాను అన్నారు. ప్రజలు దేని ఆధారంగా మర్చిపోయారు? ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, నేను ఈ దేశాన్ని పరిపాలించుకోవాలి, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారని రకరకాలుగా ఆ సూక్ష్మ అహంకారంతో ఏమవుతుందంటే భగవంతుని మర్చిపోతారు. ఇంతమంది ఉన్నారు, క్రిస్టియన్స్ అయినా మహమ్మదీలైనా కొన్ని దేశాలు నమాజ్ అది చేసుకోకుండా ఉండరు. కానీ అక్కడ జ్ఞానము, స్నేహము జ్ఞానంతో నిండి ఉండాలి. కాబట్టి ఆధారం తీసేస్తారు బాబా. అల్లకొల్లం అయిపోతుంది అంటున్నారు అమెరికా. ఇప్పుడు అగ్రదేశాలు అయ్యి ఆధారము తీసేస్తారు బాబా. తీసేసిన తర్వాత ఓ ప్రభు అని తప్పకుండా ఆ పరమశివుణ్ణి మనస్సు, ఆత్మ ఘోషింటుంది. అంటే ఇప్పుడు ఆధారాలు తీసేస్తున్నారు, మెల్లిగా తీసేస్తున్నారు బాబా, తీసేస్తున్నారు. కాబట్టి ఆధారాలు తీసేస్తున్నారు కాబట్టి పరిస్థితి చాలా
వినాశనం అనే పరిస్థితి చాలా దగ్గరలో ఉందని చెప్పమన్నారు మీ అందరికీ బాబా. నేను అడిగాను, పిక్చరు మాటలు కాదు కదా బాబా, ఎడిటింగ్ చేయాలి, కలరింగ్ చేయాలి, డబ్బింగ్ చేయాలి, సెన్సార్కి ఇవ్వాలి, ఎక్కడ ఏ ముక్క ఎక్కడ పెట్టాలో చేయాలి, కూరలో ఎలాగైతే ఎంతంత కావాలో అంతంత అన్ని పదార్థాలు ఎత్తి రుచించదో అసలైన స్థితి అంతా ఇక్కడే ఉంది ఇప్పుడు సినిమాకి. ఏమో బాబా ఏమవుతుంది, ఇది ధనం మాత్రం ఇచ్చేవు నువ్వు, ఇంకా పూర్తి అవ్వలేదు. ఏంటంటే అప్పుడు బాబా ఈరోజు నేను చాలా డల్లుగా దాని గురించి ఆలోచిస్తున్నాను. సినిమాని ఎలా తీసేయాలి, త్వరగా అయిపోయి పని ఏం కాదు, ఇది చాలా జాగ్రత్తగా తీయాలి అంటే అప్పుడు బాబా అన్నారు, ఒకవేళ వినాశనం అయిపోయింది సినిమా రిలీజ్ అవ్వకుండానే, కానీ నీకు ప్రాప్తి వచ్చేస్తుందని చెప్పారు. ఏం చేత నువ్వు తపనలో ఉన్నావు, తపనే తపస్సు. ఏమైపోద్ది బాబా, ధనం ఉంది, టైము, ఇది ఎక్కువ కష్టపడినా కూడా ఇది అంటే అప్పుడు బాబా చెప్పారు, ఈరోజు నీకు ఆ తపన ఆ వైరాగ్యము వృత్తి ఉంది కాబట్టి, అయ్యో ధనాన్ని కూడా ఉపయోగించలేకపోతున్నావు ఏంటి బాబా అంటున్నావు కాబట్టి నీకు చెప్తున్నాను విను, కానీ అలా జరగదు. కానీ ఒకవేళ జరిగినా బాబాతో చాలా తెలివిగా చెప్తారు, నీకు జమ అయిపోతుందిలే, నీకు మొత్తం సినిమా తీసి అందరికీ చూపించినట్టు జమ అయిపోద్ది, నువ్వు నిశ్చింత చక్రవర్తిగా ఆ అద్భుతమైనటువంటి అనుభూతిని, అదృష్టాన్ని, భాగ్యాన్ని చింతించకుండా ఇంకా ఆలోచించకుండా అనుభవించేసుకో అన్నారు బాబా. కానీ కరెక్ట్గానే చేసుకో, టైం అయిపోతుందని గబగబగా చేసుకోకు అని చెప్పారు బాబా. ఆ తపన కావాలి. మీ ఆధారాలన్నీ తీసేస్తాడు. మీకు ఇంక ముందు ఉద్యోగం వ్యవస్థలకు ఉద్యోగం ఉండదు, ఉద్యోగం ఉండలే, ఇంకా జీతం ఇవ్వటానికి డబ్బులు ఉండవు. ఏం చేత ఆ జీతాన్ని జ్ఞాని ఆత్మ కూడా వాటా చేయట్లేదు భగవంతుడికి, నథింగ్, జీరో. ధనం కూడా జేబు ధనాన్ని జ్ఞానధనం కింద మారితే ఆ పిల్లవాడు యొక్క ప్రతి సెకండ్ నాది బాధ్యత అని చెప్పారు బాబా నాకు ఫస్ట్లో షాప్ కట్టేసినప్పుడు. కాబట్టి ఈ ఫాస్ట్గా 600 400 మైళ్ళ కిలోమీటర్ల వేగంతో కార్లు వెళ్తుంటాయటండి, తప్పిపోయి పక్కకి వెళ్ళిపోతున్నాయంట. అవి వాళ్ళు గబాగా దిగిపోయి రక్షించుకోవడానికి పక్కకి వెళ్ళిపోతున్నారు. కార్లు దొర్లి వెళ్ళిపోతున్నాయి. కార్లు ఎంత లగ్జరీగా ఉండి మానవుల్ని గమ్యం చేరుతున్నాయో అవి కూడా ఒక స్టేజ్కి వెళ్ళిపోతున్నాయి. అందుకే బాబా నన్ను కూడా ఏమన్నారు, నువ్వు కారు అమ్మేసి సినిమా కొన్ని థియేటర్లో ఫ్రీగా చూపించి ఫస్ట్ డే అని చెప్పారు బాబా. నిన్న మనం చెప్తానన్నాను కదా, అది తెలియకుండా చెప్పేశాను మీకు నేను. అందుకే ఫస్ట్ డే అంతా కూడా ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వరు బాబా. ఫస్ట్ డేని 108 థియేటర్లో సుమారుగా 30 లక్షలు అవుద్ది, అది బాబా అరేంజ్ చేసుకుంటారు. అర్థమైందా? ఇవాళ ఒక అక్కయ్య ఫోన్ చేశాడు, కోరు మావిడండి పేరు కూడా, ఊరు కూడా చెప్తున్నాను. అంటే మా ఊర్లో సినిమా ఒకసారి ఆడుతున్నా ఒకసారి ఆడట్లేదు, మీరే ఎక్కడొక్కడ అరేంజ్ చేసుకోండి అని చెప్పి పేరు ఇచ్చారు ఆవిడ. మరి నా చేత ఇది చేయించకపోతే ఎంతమంది భాగ్యం దూరం అయిపోద్ది. ఆవిడ అంటున్నారు, చెవి కమలాలు ఉన్నాయి అన్నయ్య, మరి బంగారం ఉన్నది కానీ ఆవిడ ఐడియా అన్నమాట, కుటుంబం వాళ్ళు అంగీకరించరని చెవి కమలాలు ఉన్నాయి, అవి అమ్మేసి ఒక 5,000 వచ్చినా 6,000 వచ్చినా ఎంత వచ్చినా నీ చేతికి ఇస్తాను, నువ్వు ఒప్పుడు చేయన్నారు. అలాగేలేమ్మా, నీకు ఒక రోజు ఒక ఆటకై సరిపడది ఒప్పుడు చేద్దాంలే అని చెప్పించారు బాబా. ఇంకా రిలీజ్ అవ్వలేదు సినిమా, ఆరలేదు, ఓరలేదు, కొడుకు పేరు సోమలింగం అంటారంటారు చూడండి, అలాగే ఇంకా సినిమా తయారవుతుంది, ఇంకా తుది మెరుగులు దిద్దుకుంటుంది. అటువంటప్పుడు ఎంతోమంది నేను ఒక షో వేయించుకుంటాను అన్నయ్య, నా స్తోమత బట్టి 5-6 వేలు అంటున్నారు కదా,
ఒక షోకి పల్లెటూరు మండలాల్లో. నేను అదే మొన్న చెప్పించారు బాబా, ఏదో ఒక విధిగా సంపాదించండి ధనాన్ని. మరి ఎక్కువ డ్రాగన్ అయిపోతుంది పాయింట్స్ అన్ని, నీకు చాలు. మరి బ్రహ్మబాబా టైంలో శివబాబా అడుక్కునేవాడు వస్తే లోపల తీసుకొచ్చినప్పుడు ఆ అడుక్కునేవాడు అయ్యో ఇక్కడ కూర్చుని ఇదేయో వింటే నా అడుక్కోవడం డబ్బులు రావని మర్చిపోయి ఆ వాణి అంతా విని అడుక్కోవటం మర్చిపోయి వచ్చిన కార్యం మర్చిపోయి అడుక్కునే దాంట్లో ఒక నాణ్యం భగవంతుడి దగ్గర పాదాల దగ్గర పెట్టి వెళ్ళిపోయినప్పుడు బాబా ఏమన్నారు, నీకు స్వర్గంలో ఒక మహల్ వచ్చేసింది అన్నారు. బాబా ఎంత నీతిపరుడో దయాసాగరుడో చెప్పనా మీకు. ఆ పేదవాడికి మహల్ అంటే ఏంటి, ప్రజల్లోకి వెళ్ళాడు. అక్కడ విశ్వమహారాజ్ కుటుంబంలోకి వెళ్ళిపోయాడు, ప్రజల్లోకి వచ్చేసాడు. ట్రైన్లో జనరల్ కంపార్ట్మెంట్ లాగా. ఆయన చూడండి, ఆ పేదవాడు ఇల్లు కూడా మహల్ అని వర్ణించాడు అక్కడ. ఎంత గొప్ప డిటెక్షనో చూడండి ఆయనది. మీకు అర్థమైంది ఆ పాయింట్? ఆ పేదవాడికి స్వర్గంలో మహల్కి యజమాని అవుతాడు అన్నారు. అంటే అక్కడ బ్రహ్మ మహల్స్కి ప్రజలు ఉండే హౌసెస్కి డిఫరెన్స్ ఉంటుంది. కానీ అక్కడ ఏం సంబోధించారు భగవంతుడు, ఈ బిడ్డకి స్వర్గంలో మహల్ లభించేసింది అన్నాడు అంతే. మరి అందుకే మీరు కూడా ఆడించుకోండి. బోల్డ్ ఛాన్స్ మీకు ఇచ్చాడు, నాకు కూడా పంపొద్దు దయించి, నాకు కూడా వద్దు. కొంతమంది ఏంటంటే, అన్నయ్య నాకు రేపు ఉంటానో ఉండనో, రేపు చేస్తానో చేయనో, ఉంటుందో ఉండదో అని పంపించుంటే పంపించుకోండి అమ్మా అంటున్నాను. ఎందుకంటే ఇంకా మరి మనకి టైం పడుతుంది కదా, ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరు చెప్పలేము. నా తపస్సు అలా ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారు, నిర్వీర్బాయి వెళ్ళిపోతారని మనం అనుకోలేదు కదా. కాబట్టి ముందు 7 to 7:30 ఈరోజు మీకు ప్రబోధించిన ఒక ముఖ్యమైన అలౌకికమైన ఆనందమైన ఇది ఏంటంటే, ధనము బంగారం వెండి ఎన్నిటికంట భూమి ఆస్తి ఐశ్వర్యాల కంట సాయంత్రం 7 అవగానే, 7 అంటే ఏడుపంతా మన ఏడుపులు, ప్రపంచంలో ఉన్న ఏడుపులన్నీ కూడా తొలగిపోతాయి. 7 గంటలకి చెప్పాను కదా, ఒక అక్క అలా రూమ్లోకి వెళ్ళి చక్కగా తలుపు జారేసుకుని 7:30 వరకు యోగం చేసుకుని ఇంకొక వాళ్ళు చెప్పారు ఇంట్లో వాళ్ళు, బాబు ఆవిడ రాదండి, మీరు ఎవరో మాకు తెలీదు, అర్జెంట్ అయితే పిల్లాలంటారు అంటే ఏముంటమ్మా అంటే, ప్రతిరోజు మీరు జ్ఞానం మా గుడి దగ్గర చెప్పిన కాంచి 7 గంటలకు లోపలికి వెళ్ళి చక్కగా యోగం చేసుకుంటారండి భగవంతుడిని. మేము ఎవరం చేసుకోము, కానీ ఆవిడ చెప్తాది 7:30 వరకు నన్ను లేపకండి అని. ఎంత గొప్ప అద్భుతమైన ఆత్మలు ఉన్నారు బాబాకి తెలుసా. కాబట్టి వయ అనేది పెట్టుకోకండి, ఇంక వయ వద్దు, వయ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కార్లు కూడా సెల్ఫ్ డ్రైవింగ్ అద్దెకిస్తున్నారు తెలుసా మీకు. కారు లేదనుకోండి, ఆ కార్లు మీరు డ్రైవింగ్ వచ్చు, లైసెన్స్ ఉందా, ఉంది, ఇది వేసుకెళ్ళండి, కొంచెం రేటు తగ్గించేవ్వండి, మాకు డ్రైవర్ అక్కర్లేదు అంటున్నారు కదా, అంటున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ ఉంది, కానీ ఆ సెల్ఫ్ డ్రైవింగ్కి సొంత కారుకి ఎంత తేడా ఉంది. అలాగే బ్రహ్మబాబా బురుకుట్లో చూసి యోగం చేసుకుని బాబా గదిలో యోగం చేసుకోవడం అంటే యాజ్ పర్ యాజ్ శివబాబా శ్రీమత్ ఆధారంగా దట్ ఈస్ నాట్ కరెక్ట్. నీళ్ళే శివాలయం చేసేసుకో. బ్రహ్మబాబా కూడా ఇంకా వినాశనం అయిపోయిన తర్వాత పరంధామకి వెళ్తారు, ఆయన అమృత వాళ్ళు వచ్చేసి స్వర్గం వచ్చేస్తారు. నీకు ఆయన ఏమి ఇవ్వలేరు, ఏవైనా ముక్తి కానీ, జీవన్ముక్తి కానీ, ప్రాప్తి కానీ, బ్రహ్మ నీకు ఏమి ఇవ్వలేరు. ఇంకా నీ దాంట్లో పట్టిపోతాడు ఆయన, తెలుసా. ఏమి ఇవ్వలేరు.
అలాగని అతన్ని పనికిరాని వాడిగా చూడకూడదు. పరమాత్మ దగ్గరగా ఒక మనకి పెద్దన్నగా చూడాలి. పెద్దన్నగా పెట్టారు ఇప్పుడు వరకు మనకి. ఇప్పుడు ఇంక ఆయన్ని తీసుకెళ్ళిపోయినప్పుడు ఇంక ఈయన ఒక్కడే ఉంటాడు మనకి. అర్థమైందా? భగవంతుడు అంటే ఎంత గొప్పవాడో. ఆ అడుక్కునేవాడు ఒక నాణ్యం ఇస్తే ఆ వాణి అంతా ఈని ఎంచేపు చెప్పాడో మహానుభావుడు. ఆ వాణి అంతా ఈని అడుక్కోవడానికి వచ్చినటువంటి కార్యాన్ని మర్చిపోయి వాణిలో లీనమైపోయి అడుక్కునే దాంట్లో ఒక నాణ్యం వేసి అప్పుడు ఎంత ఉంటాయి అన్నా బేడ కానీ రూపాయి అలా ఉండి వేసారు. వేసిన తర్వాత వెళ్ళిపోయారు ఎవరి మట్టిగాళ్ళు. అప్పుడు బాబా క్లారిటీ ఇచ్చారు. ఏమని? ఈ బిడ్డకి స్వర్గంలో మహల్ వచ్చింది, మహల్ యజమాని అవుతారని. పేదవాడు ఇల్లు ఇంటిని కూడా అక్కడ మహల్ అన్నాడు అంటే బాబా దృష్టి, మాట, సంకల్పము, కర్మ వండర్ అన్నమాట, వండర్ఫుల్ అన్నమాట. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు పేదవాళ్ళకి బలము భగవంతుడే. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ బాబా. షే బాబా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటారు. నాకు ఈ రోజు నుంచి కోటి లోకాలు కాదు, కోటాను కోట్ల లోకాలు. ఒక మానవుడికే 1000 కోట్ల ధనం ఉంటుంది. నీకు ఎన్ని లోకాలు ఉంటాయి? కాబట్టి ఎన్ని లోకాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ లెక్కలేని లోకాలు ఉన్నాయని నా మనసు చెప్తుంది. నా మనసుకి నువ్వు సృష్టించావు కాబట్టి, ఆత్మలో మనసుని పెట్టావు కాబట్టి మనసు నీ గురించి బాగా చెప్తుంది. మనసు చెప్పింది నేనేం విన్ను. నీ మనసులో ఉన్న వాణి నా మనసులో అతికిపోద్ది కాబట్టి మనసు ఏం చెప్తుందంటే, షే బాబా ఎన్ని లోకాలు ఉన్నాయో, ఆ లోకాలు ఎక్కడున్నాయో ఏమున్నాయో ఏంటో నాకు తెలియదు, కానీ ఆ లోకంలో ఉన్నటువంటి ఆత్మల తరపుని నువ్వు సృష్టి ఆదిలో తయారు చేసిన ఆత్మల తరపుని, జీవరాశులు మూగజీవుల తరపుని, ఆత్మల తరపుని, ప్రకృతి తరపుని లెక్కలేనన్ని ధన్యవాదాలు మరియు అభినందనలు. థ్యాంక్ యూ శివబాబా, థ్యాంక్ యూ.